శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనకు అత్యంత అవసరం. అయితే రోజు కనీసం 2 సార్లైనా స్నానం చేయాలి. అయితే 2 సార్లు కాకుండా ఒకసారి స్నానం చేస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 2 పూట్ల స్నానం శుభ్రంగా చేయాలి. ఇందుకోసం సాధారణంగా సబ్బు లేదా బాడీ వాష్ వాడతాం. బాడీ వాష్ అనేది కాస్త హై క్లాస్. సబ్బు విషయానికి వస్తే దీన్ని అత్యధిక శాతం మంది వాడతారు. ఏ సబ్బు వాడినా అది శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతుందని ఎలా చెప్పగలరు? సదరు కంపెనీ ఇచ్చే యాడ్ ని చూసా? అలా చెప్తే మీరు పొరపాటు పడ్డట్టే. లాభాపేక్ష కోసం కంపెనీలు ఎన్నో రకాల ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటాయి. సబ్బు ఎంత సమర్థవంతమైంది, ఎంత నాణ్యంగా పనిచేస్తుంది, ఎంతటి శుభ్రతనిస్తుంది ఎలా తెలుసుకోవాలి అంటే TFM అనే పదం ఉపయోగపడుతుంది. మీరు వాడుతున్న సబ్బు ప్యాకింగ్ ఒకసారి సరిగ్గా చూడండి. దానిపై TFM 70%, 67%, 82% అని రాసుందా? అదే సబ్బు నాణ్యతను ధృవీకరిస్తుంది. TFM అంటే ఏంటి అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. అంటే ఈ TFM శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంతటి నాణ్యమైంది అని అన్నమాట. భారతీయ ప్రమాణాల బ్యూరో BIS ప్రకారం సబ్బులను 3 రకాలుగా విభజించారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. 76 అంతకు మించి TFM శాతం ఉంటే గ్రేడ్ 1, 70 నుంచి 75 వరకు TFM ఉంటే గ్రేడ్ 2, 60 నుంచి 70% మధ్యలో ఉంటే గ్రేడ్ 3. గ్రేడ్ 2, 3 సబ్బుల్లో ఫిల్లర్లు అధికంగా ఉంటాయి. ఇవి సబ్బు రూపంలో మామూలుగానే కనిపిస్తాయి. కాకపోతే వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఈ సబ్బుల్లో ఆస్బెస్టాస్ వంటి రసాయనాలు కూడా అధికంగా ఉంటాయి. చర్మానికి హాని కలుగుతుంది. గ్రేడ్ 2, 3 సబ్బులు నీటిలో కలిసినప్పుడు మెత్తగా అయిపోయి త్వరగా అరిగిపోతాయి. నురుగు ఎక్కువగా వచ్చినా వాటిని నాసిరకం సబ్బులుగానే పరిగణించాలి. ఎలాంటి చర్మం ఉన్నవారికైనా గ్రేడ్ 1 సబ్బే మంచిది. ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి, అధిక శుభ్రతను కలగజేస్తాయి, అదనపు కెమికల్స్ లేకుండా సువాసన ఇస్తాయి. ఇక మించి మీరు సబ్బు కొనే ముందు నురగను సువాసన చూసి కొనకండి. ప్యాక్ పై ఉన్న TFM విలువను చూసి కొనండి. దీంతో మీ చర్మానికి ఎటువంటి హాని కలగకుండా రక్షించుకోవచ్చు.